This video brought to you by Exams A to Z, empowering through education. ఎవరైనా చెప్పగలుగుతారా సరాసరి అంటే? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సో సరాసరి బేసిక్ గా రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. పూర్తిగా రాయట్లేదు. సరాసరి అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. అదే నేను ఒకవేళ రాసుల సంఖ్య అని అడిగాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల సంఖ్య అడిగాను అనుకోండి, రాసుల మొత్తం బై సరాసరి అవుతుంది. అదే ఒకవేళ నేను రాసుల మొత్తం అడిగాను అనుకోండి, సరాసరి బై రాసు. సో రాసుల మొత్తం అంటే సరాసరి ఇంటూ రాసుల సంఖ్య. సో ఈ మూడు మనకు ఇండివిజువల్ గా మీకు తెలియాలి. ఒకవేళ నేను రాసుల మొత్తం అన్నా అనుకోండి, సరాసరి ఇంటూ రాసుల సంఖ్య అన్నమాట. అదే నేను సరాసరి అడిగాను అనుకోండి, ఈ ఫార్ములా నుంచి మీరు డిరైవ్ చేసుకోకూడదు. సో సరాసరి అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. అదే నేను రాసుల సంఖ్య అన్నా అనుకోండి, రాసుల మొత్తం బై సరాసరి. సో ఈ మూడు ఇండివిజువల్ గా చెప్పగలగాలి. ఈ ఫార్ములా తెలవడం ముఖ్యం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దీని ఇంటర్ రిలేషన్ చూడండి. ఒక క్లాస్ లో ఒక తరగతిలో 30 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ సరాసరి మార్కులు 20 అని అన్నా అనుకోండి. ఒక తరగతి గదిలోని 30 మంది విద్యార్థుల సరాసరి మార్కులు 20 అన్నా అనుకోండి. మీకు ఇమీడియట్ గా రాసుల మొత్తం తెలవాలి. ఓకే, 30 మంది ఉన్నారు, 20 వాళ్ళ సరాసరి మార్కులు అనుకోండి. సో 30 ఇంటూ 20 మీకు ఇమీడియట్ గా ఏం క్లిక్ కావాలి? అక్కడ 600 అనేది వాళ్ళ రాసుల మొత్తం అని మనకి ఇమీడియట్ గా క్లిక్ కావాలన్నమాట. ఇస్ దట్ క్లియర్? అదే విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లాసులో 20 మంది యొక్క మొత్తం మార్కులు 1000 అన్నా అనుకోండి. ఒక క్లాసులోని 20 మంది యొక్క మొత్తం మార్కులు 1000 అని అన్నా అనుకోండి. ఇమీడియట్ గా మీరు 1000ని ఆ 20తోని డివైడ్ చేస్తే ఏమవుతుంది మనకు? జస్ట్ సెకండ్. 20ని మనం 1000ని 20తోని డివైడ్ చేసాం అనుకోండి, మనకి ఇమీడియట్ గా 50 వస్తుంది. రైట్? సో అది మీ సరాసరి అని తెలవాలి. ఓకే, సో అదే నేను రాసుల సంఖ్య కాకుండా ఒక క్లాసులోని విద్యార్థుల మొత్తం మార్కులు 600, అదే విధంగా వాళ్ళ సరాసరి 30 అన్నా అనుకోండి. సో రాసుల సంఖ్య అంటే ఆ క్లాస్ లో ఎంతమంది ఉంటారు? 20 మంది ఉంటారు అనమాట. సో ఇందులో ఏది మిస్ అయినా ఇమీడియట్ గా తెలియాలి. నార్మల్ గా నేను 3 వ్యక్తుల యొక్క సగటు బరువు అన్నా అనుకోండి. 3 వ్యక్తుల సగటు బరువు 15 కిలోలు అన్నా అనుకోండి. మీకు మైండ్ లో ఇమీడియట్ గా ఏం స్ట్రైక్ కావాలి? 5 మొత్తం. 3 వ్యక్తుల సరాసరి బరువు 15 కిలోలు అని అంటే వాళ్ళ మొత్తం బరువు ఎంత? 45 కేజెస్. ఓకే, 3 వ్యక్తుల సరాసరి బరువు 15 కిలోలు అని అంటే వాళ్ళ మొత్తం బరువు 45 కిలోలు అన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ మూడిట్లో ఏది మిస్ అయినా ఇమీడియట్ గా మీకు థర్డ్ వన్ గుర్తుకు రావాలి. అండ్ థర్డ్ వన్ కనుక్కోవడం మీ ఆన్సర్ కాదు. కాకపోవచ్చు, కాకపోతే అది మన క్వశ్చన్ లో యూజ్ కావచ్చు అన్నమాట. నెక్స్ట్, ఒకవేళ మనకి ఇచ్చిన విలువలు దగ్గరగా ఉన్నాయి అనుకోండి, 247, 253, 255, 263, 271 ఉంది. ఓకే, సో ఈ 5 సంఖ్యల సరాసరి కనుక్కోమంటే మనం జనరల్ గా ఏం చేస్తాం? 247 ప్లస్ 253 ప్లస్ 255 ప్లస్ 263 ప్లస్ 271 చేసి డివైడెడ్ బై 5 చేస్తాం. అవునా కదా? జనరల్ గా మనం సమ్ చేసి సరాసరి చేస్తాం. కాకపోతే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి,
ఇచ్చిన సంఖ్యలు ఒకవేళ దగ్గరగా ఉన్నట్టయితే, అంటే వాటి మధ్యలో ఎక్కువ డిఫరెన్స్ లేకపోతే, ఇచ్చిన సంఖ్యను చూడండి. ఇచ్చిన సంఖ్యలో చిన్నదేంటి 247. అన్నిటికంటే పెద్దదేంటి 271. ఈ 247 అండ్ 271లో మధ్యలో ఏదో ఒక నెంబర్ తీసుకోండి. ఓకే. 247 టు 271లో మధ్యలో ఏదో ఒక నెంబర్ తీసుకోండి. సపోజ్ మనం 60 అనుకుందాం. లేకపోతే 260 అనుకోండి. ఓకే. దీన్నే మనం అజ్యూమ్డ్ మీన్ అని అంటాం, ఆర్ ఎల్స్ అజ్యూమ్డ్ యావరేజ్. ఇది మనం అజ్యూమ్ చేసుకున్న యావరేజ్. ఇంకోసారి చెప్తున్నా చూడండి. నెంబర్స్ అన్ని మీకు దగ్గరగా ఉన్నట్టయితే చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య లోపు ఏదో ఒక నెంబర్ తీసుకోండి. అది 260 తీసుకుంటున్నాను. ఈ ఇచ్చిన సంఖ్యని అన్నింటి నుండి సబ్ట్రాక్ట్ చేయండి. సో 260ని 247లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది మనకు? -13, ఇది -7, ఇది -5, ఇది +3, ఇదేమవుతుంది +11. ఓకే. సో ఇప్పుడు వచ్చిన విలువల్ని మనం జనరలీ ఈ డీవియేషన్స్ అన్నిటిని మనం యాడ్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చిన విలువల్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకు? 11 + 3 14. 14లో నుంచి -13 చేస్తే ఎంత వస్తుంది? 1. ఇక్కడ ఆల్రెడీ మనకు -12 ఉంది. సో -12 + 1 -11. సో ఇప్పుడు మనం 260 - 11 బై ఎంత చేస్తాం? ఎన్ని అబ్జర్వేషన్లు ఉన్నాయో అంత డివైడ్ చేయండి. సో 260 2.2 257.8. సో మళ్ళీ చెప్తున్నా చూడండి. 247 నుండి 271 వరకు మనం ఏదో ఒక సంఖ్య తీసుకుంటున్నాం. ఇక్కడ 260 తీసుకున్నాను. తీసుకున్న సంఖ్యని మనం ప్రతి దానిలో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకే. ఈ వచ్చిన డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ భేదాలన్నిటినీ మనం యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ప్లస్ వస్తే ప్లస్, మైనస్ వస్తే మైనస్ తీసుకొని దాన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉంటే అన్నింటితోని డివైడ్ చేయండి. సో మనకు డివైడ్ చేస్తే ఆ వచ్చిన దాన్ని 260లో నుంచి తీసేస్తేనే మనకు వచ్చేది యావరేజ్. ఇక్కడ నేను 260 తీసుకున్నాను. మీరు 260 తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సపోజ్ నేను 255 తీసుకుందాం అనుకోండి. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది? -8. ఇక్కడ మనకు -2, ఇక్కడ 0, దాని తర్వాత మనకి 8, దాని తర్వాత మనకు వచ్చేసి 15 + 1 16. ఈ 8 క్యాన్సిల్ అయింది. 255 ప్లస్ 14 ఉంది, డివైడెడ్ బై 5 చేయండి. సో ఎంత వస్తుంది మనకు? 255 + 2.8 ఎంత వచ్చింది? 257.8. సో అలా చేసినా ఇలా చేసినా మనకు 257.8 వచ్చింది. ఓకే. సో ఏ నెంబర్స్ అయినా ఒకవేళ దగ్గర ఉన్నాయనుకోండి, మీరు సమ్ చేయకండి. ఎందుకంటే 200 అంటే మీరు సమ్ చేయగలుగుతారు. అదే నేను 1567 ఇచ్చాను, 1595 ఇస్తా, 1620 ఇస్తా, 1642 ఇస్తా. సో ఇప్పుడు దీని యావరేజ్ కనుక్కోమన్నా అనుకోండి, మీరు బ్లైండ్ గా సమ్ చేయకండి. 1600 మధ్యలో అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఇది ఎంత తక్కువ ఉంది? ఒక 33 తక్కువ ఉంది, ఇది ఒక 5 తక్కువ ఉంది, ఇది ఒక 20 ఎక్కువ ఉంది, ఇది ఒక 42 ఎక్కువ ఉంది. సో దీన్ని యాడ్ చేస్తే ఏమవుతుంది? 38 అవుతుంది. ఈ 38ని తీసేశారు అనుకోండి, ఇక్కడ ఒక 20, ఇక్కడ ఒక 4 వస్తుంది, 24 వస్తుంది. బై 4 వేస్తే ఎంత వస్తుంది? 6 వస్తుంది. అంటే దీని యావరేజ్ ఎంత అవుతుంది? 606. ఓకే. ఇది ఎప్పుడు చిన్న నెంబర్స్ కాకుండా పెద్ద నెంబర్స్ ఇచ్చి అవి దగ్గర ఉన్నప్పుడు మీరు ఒక అజ్యూమ్డ్ చేసుకొని చేయొచ్చు అనమాట. ఈ అజంప్షన్ కి బేసిక్ గా ఎలా తీసుకోండి అంటే, చిన్న నెంబర్ నుండి పెద్ద నెంబర్ తీసుకోండి, ఆ మధ్యలో ఉండే సంఖ్యని మీరు ప్రిఫర్ చేయండి. సపోజ్ ఇక్కడ నేను 247 తీసుకోవచ్చా? 247 తీసుకుందాం అనుకోండి, ఏదైనా తప్పు అవుతుందా? తప్పేం కాదు. మీ క్యాలిక్యులేషన్స్ కొంచెం ఎక్కువ పడుతుంది అంతే. మీరు 247 తీసుకోవచ్చు మీ అజ్యూమ్డ్ని. ఓకే. మీరు అజ్యూమ్ చేసుకున్న మీన్ 247 కావచ్చు, 253 కావచ్చు, ఇందులో ఏ సంఖ్య అయినా కావచ్చు, అందులో సంఖ్య ఉండకపోవచ్చు కూడా.
సపోజ్ మీరు ఒకవేళ 260 అనుకున్నాం, ఇందులో 260 లేదు అయినా మనం తీసుకోవచ్చు. అండ్ ఇలా ఎందుకు తీసుకుంటున్నాం అనేది ఒక్క నిమిషం చూడండి. సపోజ్ నేను యావరేజ్ 2, మనం అనుకున్నది 260 అనుకుందాం. ముఖేష్ మీరు మ్యూట్ లో పెట్టుకోండి, ఓన్లీ మాట్లాడేటప్పుడు మాత్రమే పెట్టుకోండి. ఓకే, యా దట్స్ ఫైన్. యా చూడండి, మనం ఎందుకు యాక్చువల్లీ ఓకే డిఫరెన్స్ తీసుకొని ఎందుకు యాడ్ చేస్తున్నాం, ఎందుకు అలా చేస్తున్నాం అంటే జనరల్లీ మనకు యావరేజ్ అంటే ఏంటి, ఇవన్నిటిని యాడ్ చేసి దాని తర్వాత బై 5 చేయాలి. నేను నార్మల్గా ఈ ఎగ్జాంపుల్ చాలా చిన్నది, ఈ ఎగ్జాంపుల్ మీకు యూజ్ కాదు అనుకోకండి. మనకి ఎంటైర్ బేసిక్ వచ్చేసి దీనిపైన కూడా మనకు నడుస్తుంది అనమాట. సో ప్రతి చిన్న బేసిక్ కూడా మనకి ఇంపార్టెంట్ అవుతుంది. సో మనకి ఇంకొక పెద్ద క్వశ్చన్ లో మనం ఇది యూజ్ చేసాం అనుకోండి, చాలా సింపుల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, 247 నేను ఎలా రాస్తున్నా అంటే 260 - 13 అని రాస్తున్నా. 253 ని ఎలా రాస్తున్నా అంటే 260 - 7 అని రాస్తున్నా. 255 ని 260 - 5 అని రాస్తున్నా. ఇక్కడ కూడా 260 + 3, ఇక్కడ 260 + 11 అన్నమాట. డివైడెడ్ బై 5 యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది. ఇందులో ఎన్ని 260s ఉన్నాయి, 5 260s ఉన్నాయి కాబట్టి 5 × 260. ఈ డీవియేషన్స్ అన్ని మనకు తెలియదు. సో -13 -7 -5 +3 +11. ఇక్కడ బై 5 చేయండి, ఇక్కడ కూడా బై 5 చేయండి. ఈ 5 క్యాన్సిల్ అయితే ఇక్కడ 260 వచ్చింది. అంటే మనం అనుకున్నది ఇక్కడ రాసుకున్నాం, మనం చూసిన స్టెప్ లో కూడా అనుకున్నది ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడ మనకు డీవియేషన్స్ చేస్తే ఏమొచ్చింది, ఇంతకు ముందు -11 వచ్చింది. ఇక్కడ కూడా చూడండి, ఈ డీవియేషన్స్ ని సమ్ చేస్తే ఈ భేదాలన్నిటి మొత్తం చేస్తే మనకి ఎంత వస్తుంది, -11 వచ్చింది డివైడెడ్ బై 5. మైనస్ వస్తే మైనస్ వేసుకుంటున్నాం, ప్లస్ వస్తే ప్లస్ వేసుకున్నాం. సో 260 - 11/5, అదే మన ఫైనల్ ఆన్సర్. 2.2 ని సబ్ట్రాక్ట్ చేయండి, 257.8. సో అది దానికి రీజన్ అన్నమాట. సపోజ్ నాకు తెలిసి ఇది అందరికీ క్లియర్ అని అనుకుంటున్నా నేను. సో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే మీరు అన్మ్యూట్ చేసి అడగొచ్చు. ఎనీవన్? మీరు చాట్ కూడా చేయొచ్చు, క్లియర్ అయితే మీరు క్లియర్ అని పెట్టొచ్చు. ఓకే, నాకు తెలిసి ఎవరు అన్మ్యూట్ చేయలేదు కాబట్టి క్లియర్ అనే అనుకుంటున్నా. నౌ నెక్స్ట్, సపోజ్ ఇలా ఇచ్చా అనుకుందాం నెంబర్స్. 56 x 63 71 74 ప్లస్ సగటు. ఒకవేళ నేను 62 అయింది అనుకోండి, ప్లస్ సగటు 62 అయితే ఎక్స్ విలువ ఎంత అని అడిగా అనుకోండి. ఓకే, సో దీని సగటు 62 అయితే నేను అడిగేది ఏంటి, ఎక్స్ విలువ ఎంత అని అడుగుతున్నాను. జనరల్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్. ఓకే, కాంప్లికేషన్ ఇక్కడ ఏం లేదు. జనరల్గా మనం ఏం చేస్తాం, ఇవన్నిటిని ప్లస్ చేసి డివైడెడ్ బై 5 చేసి దీనికి ఈక్వల్ చేస్తాం. ఓకే, బట్ మనం ఇంతకుముందు మెథడ్ చూసినట్టు ఇవి తీసుకోండి. ఇక్కడ అజంప్షన్ ఏం అవసరం లేదు. ఓకే, మనం ఊహించి పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ 62 పెట్టేసేయండి, పెట్టేసి సేమ్ డీవియేషన్స్ కనుక్కోండి. డిఫరెన్స్ ఏమవుతుంది, ఇక్కడ -6, ఈడేం కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఎక్స్ ఉంది కాబట్టి. ఇక్కడ +1, ఇక్కడ +9, ఇక్కడ +12. ఎక్స్ మినహాయించి మిగతా వాటి సమ్ చేశారనుకోండి, ఏమవుతుంది మిగతా వాటి సమ్, -6, ఈ 9 కట్ చేస్తే 3 మిగిలింది. సో 12 + 4 16 వచ్చింది, +16 వచ్చింది. +16కి ఎంత యాడ్ చేస్తే 0 వస్తుందో చూడండి.
+16 కి మనకు -16 యాడ్ చేస్తే 0 వస్తుందన్నమాట. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పగలుగుతాం? x అనేది 62 కంటే 16 తక్కువ ఉంది. 62లో నుంచి మీరు 16 తీసేశారనుకోండి 50 46 అవుతుంది. ఇప్పుడు మీరు మొత్తం సమ్ చేసి డివైడెడ్ బై 5 = 62 చేసినా మనకేమొస్తుంది ఆన్సర్? 46 వస్తుంది. ఎందుకు అనంటే దీనిలో 0 చేయడానికి సింపుల్ లాజిక్ ఏందనంటే మనకు తెలిసిన ఒక 4 నెంబర్లు తీసుకుందాం. 1, 3, 8, 12. దీని సరాసరి ఎవరైనా క్విక్‌గా క్యాలిక్యులేట్ చేసి చెప్తారా? 6. యాహ్! సో వీటి సరాసరి 6 అనుకుందాం. 6ని ప్రతి నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. -5, -3, +2, +6. ఇక్కడ ఏమొచ్చింది? -8. ఇక్కడ ఏమొచ్చింది? +8. అంటే ఎప్పుడు గాని ఒకటి అర్థం చేసుకోండి. మీరు పర్ఫెక్ట్ యావరేజ్ ఓకే. మనకి ఇచ్చిన నెంబర్స్ యొక్క సగటు అస్యూమ్ చేసుకోకుండా పర్ఫెక్ట్ యావరేజ్ తీసుకున్నారు అనుకోండి. ఎప్పుడు గాని సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఏమొస్తాయి? డీవియేషన్స్ ఏం రావు. డీవియేషన్ ఏమవుతుంది? 0 అవుతుంది. సో ఈ కేసులో మనకు డీవియేషన్ ఏముంది? ఇక్కడ మనకు +16 వచ్చిందన్నమాట. ఇక్కడ దీన్ని మనం -16 చేయాలంటే ఏం చేయాలి మరి? 0 చేయాలంటే ఏం చేయాలి మరి? -16 చేయాలి. సపోజ్ ఇక్కడ +16 రాకుండా -8 వచ్చిందనుకోండి. అప్పుడు ఏం చేస్తాం మనం? +8 చేయాలన్నమాట. ఒకవేళ ఇక్కడ -8 వస్తే మనం +8 చేయాలి. సో దట్ సమ్ 0 అవుతుంది. ఒకవేళ సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఆల్రెడీ 0 వచ్చిందనుకోండి. దాని మీనింగ్ ఏంటంటే ఈ x వాల్యూ మనం తీసుకున్న సరాసరి రెండు సేమ్ అన్నమాట. ఓకే. 3 కేసెస్ ఉంటాయి. ప్లస్ వస్తే మైనస్ చేయండి. మైనస్ వస్తే ప్లస్ చేయండి. ఒకవేళ 0 వచ్చిందనుకోండి. ఒకవేళ 0 వస్తే ఏం చేయాలి? ఇచ్చిన సగటే ఈ x విలువ రెండు సేమ్ అన్నమాట. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉందా? మాట్లాడండి, ఏం కాదు. సో మనం ఇప్పుడు రెండు బేసిక్స్ చూసాం ఇందులో. ఓకే. యా ముఖేష్, ఏమైనా డౌట్ ఉందా? సార్ ఇది నోట్స్ రాసి ఓకే క్లియర్ అయింది కానీ నోట్స్ రాసుకోండి. నేను ఒక పని చేయొచ్చు మీకు ఇది నేను వాట్సాప్లో కూడా పెట్టొచ్చు. నేను ట్రై చేస్తా, కానీ మీరైతే రాసుకోండి బెటరే. ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? యా, డౌట్ లేకపోతే ఐ గో టు ద కాన్సెప్ట్. ఓకే, మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. కాకపోతే ముందు ఇది తెలిసి ఉండాలన్నమాట. నేను ఒకవేళ అలా నెంబర్ తీసుకున్నా, మీకు సబ్ట్రాక్ట్ చేసి యాడ్ చేసినా కూడా మీకు అది తెలిసి ఉండాలి. ఓకే, just give me a second. Yeah. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయండి.
ఒక క్లాస్లో 20 మంది బౌలర్ ఉన్నారు. వాళ్ళ సరాసరి మార్కులు, వాళ్ళ సగటు స్కోరు 40. అదే క్లాస్లో 30 మంది బాలికలు ఉన్నారు. వాళ్ళ సరాసరి మార్కులు 50 మార్కులు. ఓకే, సో మొత్తం క్లాస్లో మనకి 50 మంది ఉన్నారు. అందులో 20 బాయ్స్ యావరేజ్ వచ్చేసి మనకు 40 మార్కులు. అదే 30 గర్ల్స్ యావరేజ్ వచ్చేసి 50 మార్కులు అన్నమాట. సో నేను ఒకవేళ ఆ తరగతి యొక్క మొత్తం సరాసరి అడిగాను అనుకోండి, ఏమవుతుంది? తరగతి యొక్క మొత్తం సరాసరి 46 సార్. యా. సో చూడండి, జనరల్ గా మనం తరగతి యొక్క మొత్తం సరాసరి అని అంటే ఏమవుతుంది? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. అంటే ఆ తరగతిలో బాలురు ఉన్నారు, బాలికలు ఉన్నారు, మొత్తం కలిపి మనకి 50 మంది ఉన్నారు అని తెలుసు. ఓకే, ఇది చేయడం కాదు, దీని వెనక కాన్సెప్ట్ అనేది మనం ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ మనకు మొత్తం మార్కులు, బాలుర్లో మొత్తం మార్కులు ఏమవుతాయి చూడండి. సో మొత్తం అంటే ఏమవుతుంది? ఇక్కడ మనం ఇది 20, ఇది 40, కాబట్టి 20 × 40 800, ఇక్కడ మనకు 1500 అవుతుంది. సో ఓవరాల్ గా స్కోర్ ఏమవుతుంది? 2300 డివైడెడ్ బై, జస్ట్ సెకండ్, 2300 డివైడెడ్ బై 50 అవుతుంది అనమాట. సో ఇది మనకు 46 వస్తుంది. యా. సో ఇక్కడ మనం చేసింది ఏంది ఇంకోసారి చూద్దాం. ఫస్ట్ 20 బాలరు, వాళ్ళ యావరేజ్ 40 కాబట్టి 20 × 40 చేస్తున్నాం. ఇక్కడ 30 × 50 డివైడెడ్ బై 20 + 30. ఇదేనా మనం చేసింది? యా. సో 20, 30 ఈ పైన కింద మనం ఏమైనా కామన్ తీసుకోవచ్చా? జనరల్ గా ఈ 20, 30లోకి వెళ్ళి ఏమైనా కామన్ తీయొచ్చా? 10 తీయొచ్చు. 2 × 40, 3 × 50 బై, ఇక్కడ 10 కామన్ తీస్తే ఏమవుతుంది? 2 + 3. ఇప్పుడు చూడండి ఏమవుతుంది? ఇది 80, ఇది 150. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడికి వచ్చేసరికి 230/5 అవుతుంది. వచ్చేసి మనకు 46. యా, ఒక్క నిమిషం. ముఖేష్, ఐ థింక్ నీదే మ్యూట్లో పెట్టుకోవాలేమో. యా, మీరు ఆన్సర్ చేసేటప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. యా. సో ఇది చాలా సింపుల్ గా కనబడుతుంది. ఈ 10 ఇక్కడ కామన్ తీసుకున్నాం అని అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఎప్పుడు కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏదైనా క్యాన్సిల్ అయితే మీరు క్యాన్సిల్ చేసుకోండి. సో మీరు 2, 3, ఇదే తరగతిలో నేను 20, 30 అనకుండా, ఇద్దరు బాలురు ఉన్నారు, వాళ్ళ యావరేజ్ 40, ముగ్గురు బాలికలు ఉన్నారు, వాళ్ళ యావరేజ్ 50 అన్నా అనుకోండి, ఆన్సర్ ఏమొస్తుంది? సేమ్ 46 వస్తుంది. అలా కాకుండా 38 మంది బాలికలు ఉన్నారు, వాళ్ళ యావరేజ్ 40. ఓకే, 57 మంది బాలురు ఉన్నారు, వాళ్ళ యావరేజ్ 50. రెండు గ్రూపులు బేసిక్ గా మనం యాడ్ చేస్తున్నాం. ఓకే, ఒక గ్రూప్ లో 38 మంది ఉన్నారు, వాళ్ళ యావరేజ్ 40, ఇంకో గ్రూప్ లో 57 మంది ఉన్నారు, వాళ్ళ యావరేజ్ 50. సో ఈ రెండు గ్రూపుల యొక్క యావరేజ్ ఏమవుతుందని అంటే ఇప్పుడు ఏం చెప్తాం? ఫస్ట్ మనకి ఇక్కడ చూడగానే ఇది 19 2s, ఇది 19 3s తెలిసింది అనుకోండి. ఇక్కడ కూడా మనం యాడ్ చేసేది రెండు గ్రూపులు చూడకూడదు ఎప్పుడు కానీ, ఆ గ్రూపులను మనం ఏ నిష్పత్తిలో యాడ్ చేస్తున్నాం అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కామన్ తీయొచ్చు అనమాట. కామన్ తీస్తే మనకు మిగిలేది ఏంటి? మళ్ళీ 2, 3 వస్తుంది. సో మీరు పెద్ద పెద్ద నెంబర్లు తీసుకోవడం అవసరం లేదు. గ్రూప్ లో ఎప్పుడు కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉంటే ఇది కట్ చేయండి. ఇక్కడ 20, 30 తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, 2, 3 తీసుకుంటే చాలు. ఇదే దీన్ని మనం ఎలా చెప్పొచ్చు? ఫస్ట్ గ్రూప్ లో 222 మంది ఉన్నారు, వాళ్ళ యావరేజ్ 40. సెకండ్ గ్రూప్ లో 333 మంది ఉన్నారు, వీళ్ళ యావరేజ్ 50. సో దట్ ఇప్పుడు కంబైన్డ్ యావరేజ్ ఏమవుతుంది అని అంటే, ఫస్ట్ దీన్ని 2 తో క్యాన్సిల్ చేయండి, దీన్ని అంటే ఇది 11 111 2s 111 3s. ఇప్పుడు కూడా మన యావరేజ్ ఏమవుతుంది? 46 అవుతుంది. ఓకే,
ఇక్కడ మనం నేర్చుకునే ఇంపార్టెంట్ థింగ్ ఏంటనంటే ఈ ఈ గ్రూపుల సంఖ్య మనకి ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు. ఎంతమంది గ్రూప్లో ఉన్నారు అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. మనకి ఏం ఇంపార్టెంట్, ఆ గ్రూపులు ఏ నిష్పత్తిలో యాడ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. నౌ అదే విధంగా ఒక గ్రూప్లో n1 మెంబర్స్ ఉన్నారు, వీళ్ళ యావరేజ్ a1. ఇది రాసుల సంఖ్య, ఇది సగటు. ఇంకో గ్రూప్లో n2 మెంబర్స్ ఉన్నారు, వీళ్ళ యావరేజ్ a2. ఓకే, సో టోటల్ సగటు ఏమవుతుంది, టోటల్ యావరేజ్ మనకు వచ్చేసి ఈ రెండు గ్రూపుల యొక్క యావరేజ్ అని అంటే n1 ప్లస్ n2 యొక్క సగటు విలువ ఏమవుతుంది, మనం ఇంతకుముందు చూసిన ఫార్ములా ప్రకారం n1 a1 ఈ రెండింటిని ఫస్ట్ గ్రూప్ యొక్క మొత్తం n2 a2, సెకండ్ గ్రూప్ యొక్క మొత్తం బై n1 ప్లస్ n2. దీన్నే మనం కంప్లీట్ యావరేజ్ అని అంటాం. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, n1 n2 సూక్ష్మీకరించిన వాల్యూస్ తీసుకోండి. ఓకే, గ్రూప్లో ఎంతమంది ఉన్నారు అనేది మనకు అనవసరం. కాకపోతే మనకి ఇంపార్టెంట్ ఏంటి, ఏ నిష్పత్తిలో ఆ గ్రూప్లను యాడ్ చేస్తున్నాం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో ఇది చాలా చాలా బేసిక్ క్వశ్చన్. నాకు తెలిసి ఇది అర్థమైంది అని నేను అనుకుంటున్నా. ఎవరికైనా అర్థం కాకపోతే ఇంకోసారి అడగండి. రెండు గ్రూపులు తీసుకున్నాము బేసిక్గా, n1 a1 మెంబర్స్, n2 వాళ్ళ యావరేజ్ a2. అదే ఒకవేళ మనం మూడో మెంబర్ తీసుకున్నాం అనుకుందాం. ఈ గ్రూప్లో n3 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క సరాసరి a3 అనుకుందాం. అప్పుడు మన ఫార్ములా ఏమవుతుంది, సింపుల్, n1 a1 n2 a2 ప్లస్ n3 a3 బై n1 ప్లస్ n2 ప్లస్ n3. సో ఈ విధంగా చెప్తాం. ఇక్కడ కూడా మనం n1 n2 n3లో మధ్యలో ఏదైనా కామన్ ఉంటే కట్ చేయండి. ఓకే, సో ఇది మన బేసిక్ ఫార్ములా. నేను ఫాస్ట్గా వెళ్తానా అని ఎక్కడైనా మీకు అనిపిస్తే మీరు జస్ట్ ఆగమని చెప్పొచ్చు. ఓకే, అన్మ్యూట్ చేసి కొంచెం మెల్లగా వెళ్ళండి సార్ అంటే నేను మెల్లగా కూడా వెళ్తాను. ఇది బేసిక్ ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములానే మనం ఇంకో విధంగా ఎలా చేయొచ్చో చూద్దాం. ఇంతకుముందు తీసుకున్న క్వశ్చన్ నేను మళ్ళీ తీసుకుంటున్నాను. అందులో 20 మంది బాలురు ఉన్నారు, 30 మంది బాలికలు. ఓకే, 20 బాయ్స్ 30 గర్ల్స్ ఉన్నారు. 40 ఫస్ట్ గ్రూప్ యావరేజ్, సెకండ్ గ్రూప్ యావరేజ్ ఏంటి 50. ఇది ఏ నిష్పత్తిలో, 2:3 నిష్పత్తిలో ఉన్నారు. మీ స్క్రీన్ పోయింది అనుకుంటా, జస్ట్ అ సెకండ్. యా, ఇది 2:3 నిష్పత్తిలో ఉన్నారు. దీనిలో ఇద్దరు 40s అనుకుందాం, ముగ్గురు 50s అనుకుందాం. సో దీన్ని మనం ఒకవేళ వరుసలో రాయాలంటే ఎలా రాస్తాం చూడండి, 40 40 50 50 50. ఇప్పుడు మనం ఒకవేళ ఇంతకు ముందు అనుకున్నట్టు అజంప్షన్ మెథడ్లో తీసుకుంటే, ఇది 40 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది 0 0, ఇది 10 10 10. 40 ఎన్ని టెన్స్ ఉన్నాయి, 3 టెన్స్ ఉన్నాయి కాబట్టి 30 డివైడెడ్ బై 5 చేయండి. ఏమొస్తుంది మనకు యావరేజ్ 46 వస్తుంది. ఇక్కడ మీరు 40 తీసుకోవాల్సిన అవసరమే లేదు, నేను 45 కూడా తీసుకోవచ్చు. 45 తీసుకుంటే ఏమవుతుంది, ఇది -5, 2 -5లు వస్తాయి, 3 +5లు వస్తాయి. సో నేను 45 అనుకున్నా, మిగిలింది ఏంటి, ఒక +5 మిగులుతుంది. డివైడెడ్ బై 5 చేయండి,
మళ్ళీ 46. లేదు నేను 50 తీసుకోవాలనుకుంటే 50 కూడా తీసుకోవచ్చు. -10 -10 0 0 0. ఇది ఇక్కడ 2 3 ఉంది కాబట్టి మనం ఇలా వరుసగా తీసుకోగలిగినాం. అదే నాకు ఇక్కడ 10 సంఖ్యల సగటు 20 ఉంది, 9 సంఖ్యల సగటు 30 ఉంది అనుకుందాం. ఇదే నేను వరుసగా తీసుకోగలుగుతామా? 19 వాల్యూస్ని మనం వరుసగా తీసుకోలేము, అది మనకు పాసిబుల్ కాదు. ఓకే, సో అలాంటి వాటికి మనం ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దాం. నాకు తెలిసి ఇదైతే మనం ఆల్రెడీ నేను చెప్పాను, అర్థమైందని అనుకుంటున్నాను. సో ఒకవేళ ఎక్కువ ఉంటే ఇదే మెథడ్లో చెప్తున్నా చూడండి. ఇది 2, వీళ్ళ అబ్జర్వేషన్స్ 40, 3 వీటి అబ్జర్వేషన్ 50. నార్మల్గా మీ యావరేజ్ ఏదైతే ఉందో అది ఇక్కడ అనుకోండి, 40 ఇక్కడ రాసుకోండి. సైడ్ రాసుకునేది మనం పైన రాసుకుంటున్నాం అంతే. ఫస్ట్ వీటికి దీనికి డిఫరెన్స్ చేయండి. 40 40 డిఫరెన్స్ 0. ఈ 0ని 2 టైమ్స్ మల్టిప్లై చేయండి, ఇక్కడైనా 0నే. డిఫరెన్స్ చేయండి 10. ఈ 10ని ఈ నెంబర్తో మల్టిప్లై చేయండి 3. ఎందుకంటే 10 3 టైమ్స్ వచ్చింది, ఆల్రెడీ మనం చూసాం. ఇలా ఎందుకు రాస్తున్నాం అని అంటే దానికి రీజన్ ఇది. చూడండి 10 ఎన్ని టైమ్స్ వచ్చింది? ఫస్ట్ 3 టైమ్స్. సో ఇక్కడ 3 టైమ్స్ రాస్తున్నాం అనమాట. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది? 30. దీన్ని ఈ నెంబర్ ఉంది కదా, ఈ మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. మనం అనుకుంది 40, డీవియేషన్ 30 డివైడెడ్ బై 5 చేయండి. సో మన యావరేజ్ ఎంత? 46. ఇక్కడ సింపుల్ ఉంది కాబట్టి మీరు ఇంత టఫ్ ఎందుకు చేయడం అని అనుకోవద్దు. ఎందుకనంటే ఈ నెంబర్స్ ఇక్కడ సింపుల్ ఉన్నాయి కాబట్టి వచ్చేస్తుంది. ఓకే, సింపుల్ ఉంది కాబట్టి మీరు నార్మల్గా చేసినా వస్తుంది. అదే ఇక్కడ టఫ్ ఉంది అనుకోండి, ఈ నెంబర్స్ ఇలా చేస్తే మీకు చాలా సింపుల్ అయిపోతుంది అనమాట. సపోజ్ ఇక్కడ 45 50 వేసుకున్నా కూడా ఏమవుతుంది? -10 × 2 డిఫరెన్స్. 40కి 50కి డిఫరెన్స్ -10. బట్ ఆ -10 ఎన్ని టైమ్స్ వస్తుంది? 2 టైమ్స్ వస్తుంది. కాబట్టి మనం ఏమంటాం దాన్ని? -20. ఇక్కడ 0 × 3 0. 50 -20 by 5 46. సో ఒక్క నిమిషం దాన్ని చూడండి. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. నేను ఈ వేలో ఇంకో క్వశ్చన్ ఎలా చేయడం అనేది చెప్తాను. క్వశ్చన్ అందరికి కనిపిస్తుందా? యా, కనిపిస్తుంది కదా క్వశ్చన్? సంతోష్, రాజ్ కుమార్ ఎవరైనా రిప్లై ఇవ్వండి. సంతోష్ కనబడుతుందా మీ క్వశ్చన్? కనబడుతుంది సార్. ఆల్ రైట్, సరే రైట్. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి 13 వస్తువులను ఒక్కొక్కటిని ₹70, 15 వస్తువులు ఒక్కొక్కటిని ₹60, 12 వస్తువులు ఒక్కొక్కటిని 65 చొప్పున కొనుగోలు చేశాడు. అయితే మొత్తం వస్తువు యొక్క సగటు ధర ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ వాడు ఎన్ని ఆర్టికల్స్ కొన్నాడు? ఒక 13 వస్తువులను కొన్నాడు. వీటిని ఒక్కొక్కటిని ₹70 కొన్నాడు. అంటే ఆన్ అన్ యావరేజ్ 70 పడింది వాడికి ఈ 13 వస్తువులు. నెక్స్ట్ 15 వస్తువులు కొన్నాడు. ఆన్ అన్ యావరేజ్ వాడికి ఎంత పడింది? 60 పడింది. నెక్స్ట్ 12 వస్తువులు కొన్నాడు. ఆన్ అన్ యావరేజ్ వాడికి పడింది 65 పడింది. సో మొత్తం ఎన్ని వస్తువులు కొన్నాడు? 13 15 18 ప్లస్ 12. సో మొత్తం వాడు కొన్నది 40 వస్తువులు అన్నమాట. ఈ 40 వస్తువుల యొక్క సరాసరి ధర, సగటు ధర ఎంత అని అడుగుతున్నాడు. జనరల్ గా చేయాల్సి వస్తే మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి? N1A1 ప్లస్ N2A2 N3A3
బై n1 ప్లస్ n2 ప్లస్ n3 చేయాలి. అదే మనం ఒకవేళ దీన్ని యూజ్ చేసామనుకోండి, ఈ మధ్యలో ఉన్న యావరేజ్ ఇక్కడ తక్కువ 60 ఉంది, ఇది 70 ఉంది, మధ్యలో 65 ఉంది. సో మీరు ఏం చేస్తారంటే అజంప్షన్ 65 అనుకోండి. నేను అజంప్షన్ 65 అనుకుంటే 65కి 70కి డిఫరెన్స్ ఎంత? 5 ఇంటూ 13 చేయండి. సో 5 ఇంటూ 13 డిఫరెన్స్ ఇంటూ 13 అనమాట. ఇక్కడ -5 ఇంటూ 15, ఇక్కడ 12 ఇంటూ 0. డీవియేషన్ చూస్తే 13 ఇంటూ 5 ఇది 65, ఇది -75. మనం అనుకుంది 65, జస్ట్ సెకండ్. మనం అనుకుంది 65, మన డీవియేషన్ వచ్చేసి -10. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? ఓవరాల్ 40 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. డివైడెడ్ బై 40 చేయండి. అంటే ఇక్కడ 65 మైనస్ 0.25 ఏమొస్తుంది? 64.75. ఓకే, సో ఇది మీరు దీని మీద మీరు మాస్టరీ తెచ్చుకున్నారు అనుకోండి, మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకోండి, విత్ ఇన్ సెకండ్స్లో చేయొచ్చు. నేను ఫస్టే ఈ క్వశ్చన్ చెప్పొచ్చు, కాకపోతే ఫస్టే ఈ క్వశ్చన్ చెప్తే మీకు ఏం అర్థం కాదు. ఓకే, తీసుకున్న దానికి ఎందుకు తీసుకుంటున్నాం ఏంటి అనేది అర్థం కాదనమాట. సో మనకు యావరేజెస్ ఎలా తీసుకుంటున్నాం, అజంప్షన్ ఎలా తీసుకుంటున్నాం, దాని తర్వాతే మనం ఈ క్వశ్చన్ చూడాల్సి ఉంటుంది అనమాట. సో మీకు ఇందులో ప్రతి స్టెప్ నేను డీటెయిల్గా కాన్సెప్ట్తో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దానికి దీనికి మీరు ఎంత డిఫరెన్స్ ఉంటుంది చూడొచ్చు అనమాట. ఎప్పుడు కానీ ఇలా గ్రూప్స్ ఇలా ఇచ్చాడు అనుకోండి, దగ్గర వాల్యూస్ ఉన్నాయనుకోండి, ఈ నెంబర్స్ ఇంకా డిఫికల్ట్ ఉన్నాయనుకోండి, మల్టిప్లై చేయడానికే మన టైం పోతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి మనం అసలు మల్టిప్లై చేయలేదు, ఎక్కడ మేజర్ మల్టిప్లికేషన్ లేదు, బట్ మన ఆన్సర్ అయితే వచ్చేసింది. ఎంత? అది 64.75. సో ఇది ఓన్లీ యావరేజెస్లోనే కాదు, ఎప్పుడైనా ఏదైనా ఒక గ్రూప్ని చేసుకున్నాం అనుకోండి, ఆన్ అండ్ యావరేజ్ పర్సంటేజ్ అడిగినా కూడా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే మీరు N1A1 ఈ ఫార్ములా ఎప్పుడైతే యూజ్ చేద్దాం అనుకుంటారో, N2A2 బై N1 ప్లస్ N2 ఈ ఫార్ములా ఎక్కడైతే యూజ్ అవుతుందో ఈ మెథడ్ అక్కడ కూడా యూజ్ అవుతుంది. బీట్ మీరు అది 2 క్లాసులు యాడ్ చేసినప్పుడు కావచ్చు, లేదా రెండు రకాల బియ్యాలను కొంటున్నారు అనుకుందాం. సపోజ్ ఫస్ట్ ఒక 20 కిలోలు కొన్నారు, ఒక్కొక్క కిలో మనకు 30 రూపాయలు పడింది. నెక్స్ట్ ఒక 50 కిలోలు కొన్నారు, ఒక్కొక్క కిలో 20 రూపాయలు పడింది. ఈ రెండింటిని యాడ్ చేశారు. యాడ్ చేస్తే ఏమవుతుంది? జనరల్గా మనం యావరేజ్ ప్రైస్ అడిగామనుకోండి, దీని కూడా ఏమవుతుంది? N1A1 ప్లస్ N2A2 బై N1 N1 ప్లస్ N2A చేస్తాం. సో ఇక్కడ కూడా అంతే. ఇట్లాంటివి ఒక 2-3 క్వశ్చన్స్ చేసి మనం క్లాస్ ఎండ్ చేద్దాం. సో అంతవరకు అది మీరు కాపీ చేసుకుంటే చేసుకోవచ్చు. మీరు అదే మెథడ్లో చేయాలని ఏం లేదు. ఓకే, మీరు నార్మల్గా N1A1 కూడా చేయొచ్చు. కాకపోతే ఎప్పుడైతే N1A1 మీకు టఫ్ అనిపిస్తుందో అప్పుడు ఈ మెథడ్కి వచ్చేసేయండి. ఇది చూడండి, ఇది ఎస్ఐలో అడిగిన క్వశ్చన్. ఓకే, మీకు ఎగ్జామ్లో అడిగాడు, ఎస్ఐలో కానీ సిజిఎల్లో కానీ రెండిట్లో ఈ క్వశ్చన్ అడిగాడు. ఒక గ్రంథాలయానికి సగటున ఆదివారాలలో 510 మంది మరియు మిగిలిన దినాల్లో 240 మంది సందర్శకులు వస్తారు. శనివారంతో మొదలయ్యే 30 దినాలు కలిగిన ఒక నెలలో రోజుకి గ్రంథాలయానికి వచ్చే సందర్శకుల సరాసరి ఎంత అని అడుగుతున్నాడు. సో ఆ నెలలో మనకు 30 దినాలు ఉంటే అది శనివారంతో మొదలవుతుంది. శనివారంతో మొదలవుతే సెకండ్ అనేది సండే అవుతుంది అనమాట. మళ్ళీ సండే ఎప్పుడు వస్తుందంటే దీనికి 7 డేస్ యాడ్ చేస్తే 9, మళ్ళీ 7 డేస్ యాడ్ చేస్తే 16, మళ్ళీ 7 డేస్ యాడ్ చేస్తే మనకు 23, దానికి 7 డేస్ యాడ్ చేస్తే 30. సో ఈ నెలలో మనకి ఎన్ని సండేస్ ఉన్నాయి? 5 సండేలు ఉన్నాయి. ప్రతి సండే ఆన్ అండ్ యావరేజ్ మనకి ఎంత మెంబర్స్ వస్తున్నారు? 510 మంది వస్తున్నారు ప్రతి సండే. ఓకే,
మిగిలినవి 25 రోజుల్లో ఒక్కొక్క రోజు మనకి ఎంత వస్తున్నారు? 240 మంది సందర్శకులు మాత్రమే వస్తున్నారు. మీరు ఇది N1A1 చొప్పున చేసుకోవచ్చు. నేను చెప్పిన మెథడ్ తోనైనా చేసుకోవచ్చు. ఇది మీ విష్. కాకపోతే ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయండి. 5 వన్సా, 5 ఫైవ్సా. ఇక్కడ కూడా మీకు లాట్ ఆఫ్ డిఫరెన్స్ వస్తదన్నమాట. దీన్ని 5 ముఖేష్ ఏమైనా డౌట్ ఉందా? హ్యాండ్ రైస్ టెస్ట్ చేస్తున్నారా? ముఖేష్ సార్ మీకు ఏమైనా డౌట్ ఉందా? సార్ ఇది అర్థం వినవాలేదు సార్ నాకు. ఓకే చూడండి, క్వశ్చన్ చూడండి. ఒక్క నిమిషం. ఆ క్వశ్చన్ చూడండి. ఓకే, ఒక గ్రంథాలయానికి సగటున ఆదివారాల్లో 510 మంది వస్తున్నారు. మిగిలిన వారాలలో 240 మంది సందర్శకులు వస్తున్నారు. 30 దినాలు కలిగిన నెలలో రోజుకు గ్రంథాలయానికి వచ్చే సరాసరి సంఖ్య ఎంత? ఆ 30 దినాలు కలిగినది శనివారంతో మొదలవుతుంది. శనివారంతో మొదలవుతే ఫస్ట్ శనివారం అయితే సెకండ్ సండే అవుతుంది, మళ్ళీ 9th సండే అవుతుంది, 16th సండే అవుతుంది, 23rd సండే అవుతుంది, 30 కూడా సండే అవుతుంది అనమాట. సో మొత్తానికి మనకు ఈ 5 డేస్ మనకు సండేస్ ఉన్నాయి. 5 డేస్ సండేస్ ఉంటే రిమైనింగ్ 25 డేస్ వచ్చేసి మనకు మిగిలిన రోజులు ఉన్నాయి. సో 1, 5 ఎందుకంటే మనం N1:N2 సింప్లిఫైడ్ వాల్యూస్ తీసుకుంటాం. ఇప్పుడు మీరు డైరెక్ట్లీ N1A1 N2A2 కూడా చేయొచ్చు, లేదా దీని 200 ఓకే ఒక 300 అనుకోండి ఆన్ అన్ యావరేజ్, ప్లస్ 210 మిగులుతుంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? -60. -60 ఇంటూ 5 చేయండి, -300. నేను డైరెక్ట్గా వేస్తున్నా. మనం అనుకుంది 300, మనకు వచ్చిన డిఫరెన్స్ 90. దాన్ని డివైడెడ్ బై 6 చేయండి, అంటే యావరేజ్ ఎంత వచ్చింది మనకు? 285. నెంబర్స్ సింపుల్ ఉంటే మీరు ఏ మెథడ్ అయినా చేయొచ్చు. N1A1 + N2A2 N1 + N2 అయినా చేయొచ్చు, లేదా ఈ మెథడ్ కూడా చేయొచ్చు. నెంబర్స్ టఫ్ ఉంటే మాత్రం డెఫినెట్ గా ఇదే మెథడ్ చేయండి. చూడండి ఒక్క నిమిషం, ఏదైనా డౌట్ ఉంటే అడగండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువును రూపాయలు 400కు కొన్నప్పుడు దానిపై సేవా పన్ను 7% మరియు మరొక వస్తువును 6400కు కొన్నప్పుడు దానిపై సేవా పన్ను 9%. ఈ రెండు వస్తువుల పైన సగటు సేవా పన్ను శాతం ఎంత? ఓకే, ఫస్ట్ 400 రూపాయలు పెట్టుకున్నప్పుడు దానిపైన 7% వస్తుంది. సెకండ్ దానిపైన 6400 పైన మనకు 9% వస్తుంది. ఆన్ అండ్ యావరేజ్ ఈ సేవా పన్ను ఎంత అని అడుగుతున్నాడు. ఇది శాతాలకు సంబంధించిన క్వశ్చన్ అయినప్పటికీ మనము యావరేజే అడుగుతున్నాడు వీడు. సో నార్మల్గా అయితే మనం ఎట్లా చేస్తాం? 7% ఆఫ్ 400, ఈ 400లో 7% కనుక్కుంటాం. దాని తర్వాత 9% ఆఫ్ 9% ఆఫ్ 6400 కనుక్కుంటాం. ఓవరాల్ ఎంత? ఈ రెండింటిని కలుపుతాం. 6800 పైన ఈ మొత్తం ఎంత పర్సెంటేజ్ వచ్చిందని కనుక్కుంటాం. ఇంత చేయాల్సిన అవసరం అయితే లేదు జనరల్గా. ఈ క్వశ్చన్ మీరు ప్రాపర్గా అర్థం చేసుకుంటే ఫస్ట్ N1 ప్లేస్లో 400 పైన మనకి ఎంత పడుతుంది పన్ను? 7% పడుతుంది. సెకండ్ మనకు 6400, దీనిపైన మనకు పన్ను ఎంత శాతం పడుతుంది? 9% పడుతుంది. ఈ N1A2ని మనం ఏదైనా దానిలో క్యాన్సిల్ చేసుకోవచ్చో చూడండి. N1A2ని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చో? చేసుకోవచ్చు. 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 4 1s 4 16s. ఓకే, ఇది N1, ఇది N2. 2 zeros క్యాన్సిల్ అయ్యాయి. 4 1s 4 16s. ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ని మీరు అజ్యూమ్ చేసుకోండి. నేను 8 అజ్యూమ్ చేసుకుంటే ఏమవుతుంది? ఇది చేస్తే -1 వస్తుంది, ఇక్కడ +1 వస్తుంది.
ఇంటూ 16. 8 ప్లస్ ఈ రెండింటిని సమ్ చేస్తే ప్లస్ 15 వస్తుంది. బై ఓవరాల్ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 17. 8 ప్లస్ 15/17 అంటే 8/15/17 అన్నమాట. ఈ రెండు ఒకటే, పెద్ద తేడా లేదు వాటిలో. A ప్లస్ B/C అన్న AB/C అన్న రెండు ఒకటే. సో రెండింటి పైన మనకి యావరేజ్ ఎంత? 8/15/17% అన్నమాట. ఐ హోప్ ఈ క్వశ్చన్ అర్థమైందని నేను అనుకుంటున్నా.